కంటికి కనిపించరు, మెసేజ్లతోనే కవ్విస్తారు. లైన్లోకి రాగానే మొక్కకి అంటుగట్టినట్టు ఒక పద్ధతి ప్రకారం అకౌంట్లలో ఉన్నదంతా ఉఫ్ఫని ఊదేస్తారు. ఇది సైబర్ నేరగాళ్ల మోడస్ ఆపరెండి. కానీ బర్మన్ చీటింగ్ స్టైల్ వేరు. లింకులతో గాలం వేయకుండా డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేస్తాడు. చాలా నాక్గా ప్యాసింజర్ల అకౌంట్లలోకి చొరబడి కొల్లగొడతాడు. ఇదో రకం దోపిడీ అన్నమాట. ఇంతకీ ఎవడి బర్మన్? పోలీసులకు ఎలా చిక్కాడు? కొలువు కావాలా నాయనా అంటూ ఆఫర్ ఇస్తారు. పెట్టుబడికి రెండింతల రాబడి అంటూ టెంప్ట్ చేస్తారు. లక్కీ డ్రా పేరుతో లక్షలిస్తామని ఊరిస్తారు. సైబర్ నేరగాళ్ల ఈ దిక్కుమాలిన ఆఫర్లకి కక్కుర్తి పడ్డారో మీకిక చుక్కలే. వీడదో టైపు, కాకపోతే కాస్త డిఫరెంట్. వాళ్లలా మెసేజ్లు లింకులు గట్రా పంపించడు. నేరుగా సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. బ్యాగులు జేబులకి కత్తిరేసి కథ నడిపిస్తాడు. ఖాతాలు ఖాళీ చేస్తాడు. ఇతను హరి బర్మన్, ప్రాపర్ పశ్చిమ బెంగాల్. ట్రైన్లలో మాత్రమే ప్రయాణిస్తూ ఉంటాడు, అది కూడా ఏసీ బోగీల్లో. ప్యాసింజర్లు ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్లు, బెత్తలపై హ్యాండ్ బ్యాగుల్ని కొట్టేస్తుంటాడు. కూల్గా నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాడు. సెల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రమే తీసుకుని మిగతావన్నీ పడేస్తాడు. ఆపై టెక్నాలజీపై తనకున్న పట్టుతో ఖాతాలు ఖాళీ చేస్తాడు. అదెలాగో పోలీసుల మాటల్లోనే వినండి. సెల్ ఫోన్స్ పుట్టిన తర్వాత మహిళా ప్రయాణికులు పోతామంటే బ్యాగ్ తో సహా కొట్టేస్తాడు. సో ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు అండ్ మొబైల్ ఇవి మాత్రం తీసుకుంటాడు, మిగతా వాడు పడేస్తాడు. అతను తీసుకుంటానే ఫస్ట్ స్క్రీన్ లాక్ ఎలా ఓపెన్ చేస్తాడు. స్క్రీన్ లాక్ కి అతను ఏమంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది చెప్పాడు అనమాట. సో వాళ్ళు సాధ్యమైనంత వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అది ఆధార్ కార్డు లో ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటుంది, 1960 ఉంటుంది. సో స్క్రీన్ లాక్ చేసేదానికి అతను 1960 అని కొడితే స్క్రీన్ లాక్ ఓపెన్ అయిపోవడం, స్క్రీన్ అనేది అన్లాక్ చేసేది అనమాట. సో ఈ అన్లాక్ చేసిన తర్వాత తిరిగి అతను వెంటనే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్స్ లోకి వెళ్తాడు. సో దానిలో మనం ఆల్రెడీ కొన్ని బ్యాంకింగ్ యాప్స్ కి, యూపీఐసీ యాప్స్ కి, వీటికి మనము ఆల్రెడీ రిమెంబర్ పాస్వర్డ్ కానీ లేదా ఆటోఫిల్ పాస్వర్డ్ కానీ మనం పెట్టుకుంటాం మనం. సో ఒకసారి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఓపెన్ చేయగానే మనం ఏ బ్యాంకింగ్ యాప్స్ కి మనం రిమెంబర్ పాస్వర్డ్ అని ఆటో సేవ్ చేసి పెట్టున్నామో అవన్నీ కూడా కనపడతాయి. సో వెంటనే ఉన్నటువంటి ఆ యూజర్ ఐడి, ఆ పాస్వర్డ్ ని వెంటనే అతను ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క బ్యాంకింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లో నుంచి వెంటనే కూడా ఆ అమౌంట్ అంతా కూడా అతను బెట్టింగ్ యాప్ లో ఉండేటువంటి అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేసేవాడు. ఖాతాల్లో ఉన్న అమౌంట్ బెట్టింగ్ యాప్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు బర్మన్. అలా ఇప్పటిదాకా వేర్వేరు అకౌంట్ల నుంచి 18 లక్షలు కాజేశాడు. ఆ సొమ్మంతా కెసినోలకి, రమ్మీ గేమ్లకి తగిలేశాడు. పశ్చిమ బెంగాల్ నుంచి తిరుపతికి ట్రైన్లో సింగిల్ గా వస్తూ కూల్ గా నేరాలకు పాల్పడుతున్నాడు. లగేజ్ పోవటం, ఖాతాల్లో క్యాష్ ఖాళీ లాంటి కేసులు ఎక్కువ కావటంతో రేణిగుంట పోలీసులు స్పెషల్ నజర్ వేశారు. అప్పుడు చిక్కాడు బర్మన్. ఇంటర్ వరకు మాత్రమే చదివిన ఇతనికి టెక్నాలజీపై ఉన్న పట్టు విని పోలీసులే షాక్ అయ్యారు. బర్మన్ నుంచి 9 లక్షల విలువ చేసే బంగారం, 2 సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్ని సీజ్ చేశారు. ట్రైన్ జర్నీలో ప్రయాణికులు అలర్ట్ గా ఉండాలని, లేదంటే బర్మన్ లాంటి వాళ్లకు అవకాశం ఇచ్చినట్టే అంటున్నారు పోలీసులు. ముఖ్యంగా రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు చెప్పేది ఏమంటే, దయచేసి మీ ఫోన్లన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. సో వాటిని బెర్త్ పైన పెట్టేసి ఛార్జింగ్ పెట్టి పడుకోవడం, అలాగే వాష్రూమ్ పోయేటప్పుడు బెర్త్ పైన వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఇక పక్కన పెట్టి నిద్రపోవడము, సో ఛార్జింగ్ పెట్టి నిద్రపోవడం, ఇలాంటివి దయచేసి చేయకపోకండి. మీ ఫోన్ ఈజ్ నథింగ్ బట్ మీ బ్యాంకే. ఒక్కసారి మీ ఫోన్ పోయిందంటే మీ ఖాతాలో ఉండే డబ్బులు అనేది ఖాళీ అవుతుంది. సో ముఖ్యంగా మీ ఎటువంటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇలాంటి ఫోటో తీసి దానిలో పెట్టుకోవడం, ఏటీఎం కార్డ్స్ పైన పిన్స్ రాసి పెట్టుకోవడం, ఇలాంటివి దయచేసి చేయబాకండి. సో ఎవరైనా కూడా మీకు అనుమానితులు కాల్ చేస్తే వెంటనే వాటికి ప్రతిస్పందించబాకండి. మీరు 1930 సైబర్ క్రైమ్ అనేది ఉంటుంది. ఎటువంటి మీకు ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ జరిగిందంటే దానికి ఇమీడియట్ గా ఫోన్ చేసి మీరు తెలియజేయండి. బ్యాంక్ ఏటీఎంలు, ఆధార్ కార్డులు పోతే వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా మన సొమ్ము పరుల పాలు కావటం ఖాయం. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం కంటే ముందే అలర్ట్ గా ఉండాలని పోలీసులు సజెస్ట్ చేస్తున్నారు.